దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2022 మేలో జరిగిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో మంజూరైన బెయిల్ను తూర్పుగోదావరి జిల్లా కోర్టు రద్దు చేసింది. సాక్షులను బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఇప్పటికే సాక్షులను బెదిరించిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ అంశంలో తాజా పరిణామాలను మా ప్రతినిధి శ్రీధర్ వివరిస్తారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి జిల్లా కోర్టులో చుక్కెదురైంది. ఆయనకు సుప్రీంకోర్టు మంజూరు చేసినటువంటి రెగ్యులర్ బెయిల్ ను కూడా క్యాన్సిల్ చేస్తూ రాజమండ్రి జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే గత నెల 20వ తేదీన కాకినాడలో ఒక అపార్ట్మెంట్ లో ఈ కేసులో ప్రధానంగా సాక్షులుగా ఉన్నటువంటి నలుగురు యువకులను అనంతబాబు అనుచరులు బెదిరించడమే కాదు, ఆ రోజున జరిగినటువంటి ఎపిసోడ్ లో అనంతబాబు వారి నలుగురితో కూడా వీడియో కాల్లో మాట్లాడినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఆయనపై ఈ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసుతో పాటు సాక్షులను ప్రలోభాలకు గురి చేసి చంపేస్తానని బెదిరించారంటూ కూడా మరొక కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత నెల 24న కాకినాడలో అనంతబాబు తప్పించుకున్న తర్వాత రాజమండ్రి కోర్టులో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కాకినాడ కోర్టులోనే ఆయన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఆ రోజున ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ 14 రోజులు రిమాండ్ నేపథ్యంలో మరోసారి ఆయన బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాంతోపాటు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా పునరుద్ధరించాలంటూ కూడా ఆయన బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ కేసులో అంటే ప్రధానంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించినటువంటి బాధితుల తరపున న్యాయ పోరాటం చేస్తున్నటువంటి స్పెషల్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు గారు ఆయన ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి రెగ్యులర్ బెయిల్ ఏదైతే సుప్రీంకోర్టు జారీ చేసిందో ఈ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలి, లేదంటే ఆయన సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, లేదంటే ఆయన వల్ల సాక్షులకు ఇబ్బంది ఉండొచ్చు, ప్రాణహాని ఉండొచ్చు అంటూ కూడా ఆయన వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయమూర్తి ఆ రెగ్యులర్ బెయిల్ తో పాటు ఈ కేసులో కూడా ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ ఈ బెయిల్ ఇచ్చినటువంటి బెయిల్ ను కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే తాజాగా చోటు చేసుకున్నట్టు పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాలు కనుక పరిశీలిస్తే ఈ ఏడాది చివరిలోగా అంటే నవంబర్ ఎండింగ్ లోగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ట్రయల్స్ నిర్వహించి కేసును విచారణ పూర్తి చేయాలని చెప్పేసి కూడా జిల్లా కోర్టుకు పోలీసులకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ కల్లా ఈ కేసు విచారణ ముగిసేలాగా కూడా ఇటు ఆ పోలీసు అధికారులు అటు కోర్టుకు కూడా మొత్తం సాక్ష్యాలను ఆధారాలను ఈ ట్రయల్స్ కి సంబంధించి అంటే సాక్షుల విచారణకు సంబంధించినటువంటి ట్రయల్స్ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు కూడా మొత్తం సాక్షుల విచారణ పూర్తి చేయాలి, ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని కూడా ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అనంతబాబు కనుక బయట తిరిగితే ఈ కేసులో సాక్షులకు ప్రాణహాని ఉంటుందని స్పెషల్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి ముప్పాళ్ల సుబ్బారావు న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపించారు. దీంతో సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి బెయిల్ ను కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఈ రోజు తాజాగా కోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామంగా చెప్పొచ్చు. దీంతో అనంతబాబు వ్యవహారానికి సంబంధించి ఈ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారు, లేదంటే ఈ కేసు తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పేసి అంతా కూడా భావించారు. కానీ న్యాయమూర్తి ఇటు స్పెషల్ ప్రాసిక్యూటర్ గా ఉన్నటువంటి ముప్పాళ్ల సుబ్బారావు కూడా దీని మీద చాలా పట్టుబట్టి ఈ బెయిల్ రద్దు విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ కేసు ఎటు టర్న్ తీసుకుంటుందో అని చెప్పేసి అందరూ భావిస్తా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం మరి ఈ బెయిల్ రద్దు అనేది రాజకీయ వర్గాల్లో